ఓం శ్రీ గురుభ్యం నమః. రామనామం యొక్క శక్తి ఏమిటి అనేది మనం ఇదివరకే ఒక వీడియో పెట్టున్నాము. అలాంటిదే ఇంకొక అద్భుతమైన కథతో ఈ రామనామం యొక్క విశిష్టతను తెలిపే కథ ఇది. అయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మనకి త్రయోదశాక్షరి మంత్రం అంటారు దీన్ని. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది ఈ మంత్రాన్ని ఎల్లవేళలా కూడా పఠిస్తూ ఉంటే మనకి ఆ రాముడే మన యందు ఉండి సర్వకార్యాలు తీరుస్తాడు. అలాంటి ఒక కథని ఇప్పుడు చెప్పుకుందాం. అయితే శ్రీరాములు వారు లంకలో రావణ సంహారం జరిగిపోయిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చేసే సమయంలో రాముని యొక్క సభలో అందరూ కూడా కొలువు తీరి ఉన్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన ఋషులు, ఆ రాముని యొక్క నలుగురు సహోదరులు, జనక మహారాజు అందరూ కూడా ఈ రాముని యొక్క సభలో కొలువు తీరి ఉన్నారు. అయితే వీళ్ళతో పాటు నారద మహర్షి, వానర వీరులందరూ కూడా ఉన్నారు. అయితే వారికి అప్పుడు ఒక ధర్మ సందేహం వచ్చింది. అదేమిటంటే భగవంతుడు గొప్పవాడా లేకపోతే భగవంతుని యొక్క నామం గొప్పదా అనేది ఒక ధర్మ సందేహం కలిగింది. ఆ ధర్మ సందేహం కలిగి అది ఎంతసేపటికి కూడా ఆ ధర్మ సందేహం అనేది తీరట్లేదు. అప్పుడు ఆ సమయంలో నారద మహర్షి హనుమంతుల వారి వద్దకు వచ్చి, ఇంతమంది ఋషులు ఒకేసారి కనబడటం చాలా కష్టము, కాబట్టి వారందరికీ కూడా నువ్వు నమస్కరించి ఆశీర్వచనం తీసుకో అన్నారు. నారదుడు ఆ మాట అన్నాడో లేదో హనుమంతుడు మహా ఆనందపడిపోయి ఒక్కొక్క ఋషి వద్దకు వెళ్ళి వాళ్ళకి నమస్కరించాడు. ఈ హడావిడిలో విశ్వామిత్ర మహర్షికి నమస్కరించడం మర్చిపోయి వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు హనుమంతుడు. అప్పుడు విశ్వామిత్రుడు చాలా కోపోద్రిక్తుడై ఆయన యొక్క కోపం తారాస్థాయికి వెళ్ళింది. ఎందుకంటే రాముడు అందరు ఋషులకి నమస్కరించాడు కానీ హనుమంతుడు తనకి నమస్కరించలేదు. అది కూడా అందరు ఋషుల సమక్షంలో ఇలా చేసినందుకు ఆయన అవమానంగా భావించాడు. ఆయన అవమానంగా భావించి రాముడి వైపు తిరిగి విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, రేపు సూర్యాస్తమయ సమయంలోపు ఈ హనుమంతుని యొక్క తలను తొలగించు అని రాముడికి ఆజ్ఞ జారీ చేశారు. ఒక్కసారి విశ్వామిత్రుడు ఆ మాట అనేసరికి రాముడికి మతిపోయినట్లు అయింది. అయితే ఆయన గురువు గారు, ఈయనేమో ప్రియభక్తుడు, గురువు మాట కాదనలేము, ఎందుకంటే గురు మాట వేదతుల్యం కాబట్టి. అలాగే హనుమంతుడిని ఎలాగా అనేది గొప్ప సంఘర్షణలో పడ్డాడు రాముడు. అప్పుడు హనుమంతుడు కూడా ఇదంతా చూసి చాలా బాధపడ్డాడు. బాధపడి నారదుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీరు చెప్పినట్లే చేశాను, కానీ ఇదేంటి ఇలా జరిగింది అని అన్నారు. అనగానే అప్పుడు నారదుడు అన్నాడు, ఏమీ భయం లేదు, రేపు బ్రాహ్మీ ముహూర్తంలో సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే త్రయోదశాక్షరాన్ని మంత్రాక్షరాన్ని నువ్వు చదువుతూ ఉండు చాలు అన్నాడు. అప్పుడు వెంటనే హనుమ అలాగే అని చెప్పి ఇలాగే ఆ సరయూ నది స్నానం చేసి హనుమ ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని చదువుతూ కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పినట్లే హనుమంతుడి వారి యొక్క తలని తీయటం కోసం రాముల వారు అక్కడికి వచ్చి హనుమంతుడి పైన బాణాలను ప్రయోగిస్తున్నారు. రాముడు ఎన్ని బాణాలు ప్రయోగించినప్పటికీ కూడా హనుమకి ఏమీ జరగటం లేదు. అప్పుడు ఇక తప్పక రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నిర్ణయించుకొని బ్రహ్మాస్త్రాన్ని తీశారు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి, రాముడు అలసిపోతున్నాడు, చివరికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు, ఇది ఈ లోకానికి మంచిది కాదు, కాబట్టి మీరు హనుమని క్షమించి ఈ విపత్తును తప్పించండి అని అనగానే అప్పుడు హనుమ విశ్వామిత్రుడు యొక్క పాదాలకు, రాముల యొక్క పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విశ్వామిత్రుడు రాముణ్ణి తన ఆయన మాట ఏదైతే చెప్పారో ఆ మాటని ఉపసంహరించుకున్నారు. అప్పుడు నారదుడు చెప్పాడు, రామనామం యొక్క విశిష్టత ఇంత గొప్పది, రాముడి కన్నా కూడా రామనామం చాలా గొప్పది, రామనామంకున్న శక్తి రామబాణంకున్న శక్తి కన్నా చాలా గొప్పది అని. ఇదే కథతోటి శ్రీరామాంజనేయ యుద్ధం కూడా అనే ఒక సినిమా కూడా తీయడం జరిగింది ఇదివరకు. కాబట్టి మనందరం కూడా ఆ రాముని యొక్క తారక నామాన్ని చెప్పుకుందాము, ఎల్లవేళలా ఆ కృపకు పాత్రలు అవుదాము. అందరూ అనండి,
శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.